ఎవ్రీవన్, వెల్కమ్ టు యూజీసీ నెట్ తెలుగువారి అడ్డా. యూజీసీ నెట్ తెలుగువారి అడ్డాలో మనం యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ మేనేజ్మెంట్లో యూనిట్ 1 థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం మేనేజ్మెంట్ థియరీస్, వాటి యొక్క మీనింగ్, టైప్స్ చూద్దాము. మేనేజ్మెంట్ థియరీస్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐడియాస్ దట్ రికమెండ్ జనరల్ రూల్స్ ఫర్ హౌ టు మేనేజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ బిజినెస్. మనకి మేనేజ్మెంట్ థియరిస్ట్ ఉన్నారు కదా, కొంతమంది థియరిస్ట్ అంటే సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ని కానీ బిజినెస్ని కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అని కొన్ని ఐడియాస్ అన్నవి మనకి ఇచ్చారు. వాటిల్నే మేనేజ్మెంట్ థియరీస్ అంటాం. ఓకేనా, అది మనకి మేనేజ్మెంట్ థియరీస్ అంటే మీనింగ్. నెక్స్ట్, మేనేజ్మెంట్ థియరీస్ 3 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి క్లాసికల్ థియరీస్, రెండోది నియో క్లాసికల్ థియరీస్, థర్డ్ వన్ మోడర్న్ థియరీస్. క్లాసికల్ థియరీ ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఏంటంటే ఈ క్లాసికల్ థియరీలో మన థియరీస్ ఏం చెప్పారంటే లేబర్ ప్రొడక్టివిటీని, అంటే లేబర్ యొక్క వర్క్ని ఎలా మనం పెంపొందించాలి, ఇంక్రీజ్ చేయాలి. అంతేకాకుండా మనం ఎకనామికల్గా ఒక ఆర్గనైజేషన్ ఆ లేబర్ యొక్క వర్క్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఎలా ఎకనామికల్గా ఎఫిషియెంట్గా అవ్వాలి, ఎదగాలి అనేది క్లాసికల్ థియరీలో చెప్తున్నారు. ఈ క్లాసికల్ థియరీ అంతా దేని మీద బేస్ అయిందంటే లేబర్ని ఎలా వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీని పెంచాలి, అలాగే వాళ్ళని వర్క్ ఫ్లో వాళ్ళని ఎలా పెంచాలి, దాని ద్వారా మనం ఎకనామికల్గా ఎలా ఎదగాలి, ఇదే ఎక్కువగా చెప్పారు. అంతేగాని వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అంటే ఎంప్లాయీ యొక్క బెనిఫిట్స్ గురించి కానీ, ఒక హ్యూమన్ ఫ్యాక్టర్ గురించి కానీ ఇందులో ఏమీ చెప్పలేదు. ఎంప్లాయీస్ని ఎలా సాటిస్ఫై చేయాలి, వాళ్ళ క్రియేటివిటీని ఎలా పెంపొందించాలి, వాళ్ళకి మనం ఎలాగా ఆర్గనైజేషన్ ఏ విధంగా సహాయపడాలి, ఇలాంటివేవి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఎందులోనూ, అలాగే గ్రోత్, ఎంప్లాయీ గ్రోత్ని ఎలాగా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి ఏ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉండవు. ఓన్లీ వాళ్ళ వర్క్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మనం ఎకనామికల్గా ఎలా ఎదగాలి, మనం అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ ఎలా ఎకనామికల్గా ఎదగాలి అనేది క్లాసికల్ థియరీ అన్నమాట. ఈ థియరీ అనేది ఒక 3 థియరీస్, మూడు థియరీలు ఇచ్చారు మనకి. క్లాసికల్ థియరీ కింద 3 వస్తాయి. ఏంటి అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్, అది ఎఫ్డబ్ల్యూ టైలర్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ, ఇది హెన్రీ ఫాయిల్ ఇచ్చారు. బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ థియరీ, ఇది మ్యాక్స్ వెబర్ ఇచ్చారు. ఈ 3 థియరీస్ క్లాసికల్ థియరీ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ నియో క్లాసికల్ థియరీ. ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఇక నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్లాసికల్ థియరీ ఏమో మొత్తం లేబర్ వర్క్ ఫ్లోని, వర్కర్స్ యొక్క వర్క్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళ యొక్క వర్క్ ఫ్లో మీద ఆధారపడి ఉంటుంది. కానీ నియో క్లాసికల్ థియరీ అలా కాదు, హ్యూమన్ ఫ్యాక్టర్ మీద. అంటే ఆర్గనైజేషన్తో పాటు ఒక ఆర్గనైజేషన్ని డెవలప్ చేయాలంటే ఎంప్లాయీస్ని డెవలప్ చేయాలి, ఎంప్లాయీస్ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ని డెవలప్ చేయాలి, ఎంప్లాయీస్ గ్రోత్ చేయాలి, ఎంప్లాయీ క్రియేటివిటీ ఐడియాస్ని మనం తీసుకోవాలి. ఇలా అంతా హ్యూమన్ ఫ్యాక్టర్ బేస్ మీద ఈ నియో క్లాసికల్ థియరీ అనేది ఉంటుంది. ఓకే, అందుకని ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఇందులో ఏ థియరీస్ వస్తాయి అంటే హాథ్రాన్ ఎక్స్పెరిమెంట్ థియరీ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్ థియరీ. దీన్నే హ్యూమన్ రిలేషన్షిప్ థియరీ అని కూడా అంటారు. ఇది నియో క్లాసికల్ థియరీ కింద వస్తుంది. ఇది ఎవరు ఇచ్చారంటే ఎల్టన్ మేయో అని ఆయన ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ది మోడర్న్ థియరీస్. దిస్ మెయిన్లీ పొసెస్ దట్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇందులో ఏం చెప్తున్నారంటే మోడర్న్ థియరీ. ఈ మోడర్న్ థియరీ ప్రకారం ఏంటంటే ఇది కాంబినేషన్. ఇదేంటంటే దీని ప్రకారం ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే, అక్కడ ఒక ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవ్వాలంటే బయట అంటే ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ చేంజెస్ ప్రకారం ఆర్గనైజేషన్ అనేది చేంజ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ అంటే ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క డిజైర్స్ని బట్టి మన ప్రోడక్ట్ అనేది ఉండాలి. మన ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, ప్రోడక్ట్ ప్రైజెస్ కానీ దాని ప్రకారమే మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ మారే కొలది మనం కూడా ఆర్గనైజేషన్లో మార్పులు అనేవి చేయాలి. అలాగే ఇంటర్నల్గా కూడా అంతే.
ఏంటంటే ఎంప్లాయీస్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క క్రియేటివిటీ, వాళ్ళ యొక్క ఐడియాస్ని బట్టి కూడా మనం ఆర్గనైజేషన్లో మార్పులు చేర్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ మోడర్న్ థియరీస్ కింద ఏమేమి వస్తాయంటే, ఈ మోడర్న్ థియరీస్ కింద మోటివేషనల్ థియరీస్ అనేది వస్తాయి. అయితే అసలు ఈ మోడర్న్ థియరీని ఎవరు ఇచ్చారు అంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్. ఈయనే మెయిన్ పర్సన్ అనమాట. అందుకే ఇన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అని అంటారు. ఓకే, మోడర్న్ థియరీలో ఈ మోటివేషనల్ థియరీస్ అన్నీ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మోడర్న్ థియరీ అంతా బేస్ ఏంటంటే బిహేవియరల్ సైన్స్ మీద, సోషల్ సైన్స్ మీద, అంటే సొసైటీ మీద. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే సొసైటీ, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఆ రెండింటి మీద ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని మోటివేషనల్ థియరీ అంటారు. దీని కింద ఏమేమి థియరీస్ వస్తాయంటే మాస్లో హైరార్చీ ఆఫ్ నీడ్స్, ఈఆర్జీ థియరీ ఆఫ్ మోటివేషన్, హెజ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ, థియరీ ఎక్స్ అండ్ వై, థియరీ జెడ్. ఇప్పుడు ఈ థియరీస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.